ముఖ్యముగా మనం సాధనలోకి వస్తూ ఉంటాం. అనేక రకాల సమస్యలు కలియుగం కాబట్టి ప్రతి వాళ్ళకి వందల వేల లక్షల సమస్యలు ఉంటాయి. కానీ అవన్నీ చిన్నవే కాకపోతే మన మనసు వాటిని పెద్దగా ఊహించుకొని గందరగోళ పడుతూ ఉంటాం. అయితే వాటి నుంచి బయటపడాలి ఎలా? అనేక రకాల సమస్యలు, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ఇంకా అనేక రకాల సమస్యలు. వీటికి తోడు మనం ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాము, 3 కేటగిరీలు ఉంటాయి. ఒకళ్ళు సమస్యల కోసం ఈ మంత్ర సాధనలోకి వస్తారు, కొంతమంది దివ్యానుభూతులు, కొంతమంది మోక్షం కోసం, దివ్య దర్శనాల కోసం, ఇలా అనేక రకాల కోరికలతో ఈ యొక్క మంత్ర సాధనలోకి వస్తూ ఉంటారు. కాకపోతే మీరు తమ్మునేలు చూశారు కదా, ఆ ఒక్కటి గాని లేకపోతే మీరు సాధన చేయటం అనవసరం, ఆపేయండి. ఏమిటి అది అంటే, ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాము. ఇక్కడ ఈ టెక్నాలజీ యుగంలో అనేక రకాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, మనం సాధనలోకి వస్తాము, టెక్నాలజీ యుగంలో నివసిస్తున్నాము. ఈ సాధకుడు ఉదాహరణకి పురస్చరణ చేస్తాడు 1,00,000, అంతే వెంటనే నాకు ఆ దేవత ప్రత్యక్షం కావాలి, ఆ దేవుడు ప్రత్యక్షం కావాలి, నాతో మాట్లాడాలి, నేను ఏదంటే జరిగిపోవాలి. 1,00,000 చేయగానే అవుతుందా? కాదు. కొంతమంది 10 లక్షలు, 20 లక్షలు, 1 కోటి, 2 కోట్లు చేస్తారు. ఏమీ ఉండదు, ఎక్కడ ఎటువంటి అనుభూతులు ఉండవు. అప్పుడేంది, వీళ్ళు పక్క చూపు చూస్తారు. ఎందుకు? సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి మనం అనేక రకాల వీడియోలు చూసి ఓహో అటు పోదాం, ఇటు పోదాం, ఇక్కడికి పోదాం. అలా కాకుండా నువ్వు కొద్దిగా 2 కోట్లు జపం చేసావు, నువ్వు కొద్దిగా వెళ్తే ముందుకి నీ పని సక్సెస్ అయిపోతుంది, నువ్వు అనుకున్నవి జరుగుతుంటాయి. కానీ అక్కడితో బ్రేక్ పడుతుంది. ఎందుకు? జన్మ జన్మల పాపరాశులు. ఇదేంటండి 1,00,000 చేయగానే ఏమి రాలేదు, నరుడా నీ కోరిక ఏమిటి అని పాతాళ భైరవిలో లాగా జే పాతాళ భైరవి అనగానే ముందు వచ్చి నుంచోలేదా దేవతా దేవుడు అని చాలా మందికి డౌట్. పురస్చరణ చేయమన్నారా, చేసేసాము, హోమాలు చేసాం, అన్నదానం చేసాం, తర్పణాలు చేసాం, అన్నీ చేసాం, కానీ కాలేదని. నీకు నీ వెనక జన్మల నుంచి, ఎన్నో జన్మల నుంచి తీసుకొస్తూ ఉంటావు పాపపు రాస్తుల్ని, అవన్నీ కరగాలిగా. 2 కోట్లు చేసావు, మొత్తం అయిపోయింది, ఇంకో 1% ఉంది కరగటానికి రెడీగా. అప్పుడేంటి, నీకు యోగ భ్రష్టత్వం పడతావు. ఏదో ఒక జన్మలో ఏదో ఒక వ్యవహారం ఉంటుంది, ఆ రాంగ్ సైడ్ వ్యవహారం, అది నిన్ను ఆపేస్తుంది అక్కడితో. అది కాక కలియుగం కాబట్టి అసలు ఆ ముందుకి పోనీదు. పట్టుబట్టి, అదే నువ్వు పట్టుబట్టి ఇంకా ఎస్ నాకు ఓపిక ఉంది, సహనం ఉందని వెళ్ళావనుకో, అవుతుంది. తమ్మునేలు చెప్పినట్టు ఆ ఒక్కటి ఉండాలి. ఏమిటి అంటే నమ్మకము. ఎంతసేపటికి పురస్చరణ అయిపోయిన తర్వాత ఈరోజు 10 మాలలు చేశాను, రేపు 20, ఎల్లుండి 30, 50, 100, ఈ సంఖ్య మీదే ఉంటుంది. కానీ నీకు ఆ దేవతా దేవుడి మీద ఏకాగ్రత ఉండదు, మంత్రం మీద ధ్యాస ఉండదు, శ్రద్ధ, భక్తి, ఆర్తి, ప్రేమ ఉండవు. ఉండకుండా నువ్వేదో మాల తిప్పేసుకుంటూ కూర్చుంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి. పెట్టావా ధన్మని మాల తిప్పావనుకో, ఏమిటి ఏముండదు. లెక్క 10 మాలలు లెక్కేసుకుంటూ ఉంటాం, 1 మాల అయిపోయింది. నీకు ఎంతసేపటికి నీ మైండ్ 108 మీదే ఉంటుంది. అలా ఉండకూడదు. నువ్వు ఏకాగ్రతతో, శ్రద్ధ, భక్తితో చేసావా లేదా అన్నదే ముఖ్యం. ఇక్కడ సంఖ్య కాదు. సంఖ్య ఓకే, 2 కోట్లు 3 కోట్లు చేశాము, సంఖ్య ఓకే, కానీ ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు. శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత, ఆ యొక్క మంత్రాధిష్టాన దేవతా దేవుడి మీద ప్రేమ, ఆర్తి. అయ్యా అమ్మా నన్ను ఒడ్డును పడేయండి, ఇంతే అడగటమే. అంతేగాని కూర్చున్నాను, గంటలో 10 మాలలు చేసేసాను, తిరిగిపోయినాయి మాలలు. చెబుతుంటారు నేను 1 కోటి చేశానండి. 1 కోటిలో నువ్వు ఎంత ఏకాగ్రతతో చేసావు? ఒక్క జపమాలైన ఏకాగ్రత చేసావా? లేదు. ప్లస్ నమ్మకం ఉండాలి. నేను ఎంతో మందిని చూసా, ఉన్నత స్థితులకు వెళ్తూ ఉంటారు, ధనామని ఇంకా 2-3 మెట్లు ఎక్కితే అయిపోతుంది, కింద కూలిన వాళ్ళని చాలా మందిని చూసా. నేను చెబుతున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే సిద్ధ గురువుని ఆశ్రయించి మీకు ఆ సిద్ధ గురువు ఉపదేశించిన పూజ కానీ, మంత్రం కానీ, లేక మీరు అడిగినది ఏదైనా ఉపదేశించినా దాన్ని పట్టుకోండి గట్టిగా, వదలబాకండి. వస్తాయి కష్టాలు, సమస్యలు అనేకం వస్తాయి. చీ అంటారు, ఇంట్లో వాళ్ళే నిన్ను బయటకు బొమ్మంటారు, నీ పెళ్ళాం బిడ్డలే నిన్ను చండాలంగా, హీనంగా, అసహ్యంగా చూస్తారు, సమాజంలో లాగా. ఎందుకు? నువ్వు వాటన్నిటి తట్టుకొని నిలబడాలి. నిలబడ్డ రోజు నువ్వే కింగు. నిలబడి
సాధన కంటిన్యూ చేసావు అనుకో, నువ్వే కింగువి. అందరూ నీ దగ్గరికే వస్తారు. అప్పుడు నేను ఇచ్చి కొట్టిన వాళ్ళే నీకు నమస్తే చెప్తారు. ఇది సత్యము, గుర్తుపెట్టుకోండి. ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడు, ఆ సిద్ధ గురువు మీద నమ్మకము, శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతో ఎవరైతే సాధన చేస్తారో వారికి సత్కారములు ఉంటాయి. తప్పనిసరిగా సమాజంలో ఉన్నత స్థానానికి వెళతారు. అదే నువ్వు మంచి సాధన చేస్తూ అది కాలేదు ఇది కాలేదని ఇటువంటివన్నీ చూసి, సమస్యలు చూసి డ్రాప్ అయిపోయావు అనుకో, ఈ వీడియోలు చూసి వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి అదని ఇదని నువ్వు పక్కదారి పెట్టావు అనుకో, యోగ భ్రష్టత్వం పడతావు. యోగ భ్రష్టత్వం అంటే ఇక్కడ మంచి స్థితిలోకి వెళ్ళేవాడివి కింద పడిపోతావు. మరలా మొదలు వాళ్ళ చుట్టూ తిరగటం, వీళ్ళ చుట్టూ తిరగటం. నీకు సిద్ధగురువు ఏం చెప్పాడు అది చెయ్యి, అంతే. ఆయన చెప్పిన మార్గంలో నడు, తప్పనిసరిగా సక్సెస్ అవుతావు. రావటం ఆలస్యం ఉండొచ్చు కానీ రావటం మాత్రం పక్కా. నువ్వు ఎప్పుడైతే పట్టుబట్టి సాధిస్తావో ఆ రోజు నువ్వు కింగువి. నువ్వు ఎప్పుడైతే పట్టు విడిచేస్తావో కింద పడిపోతావు. నేను ఎన్నో ఉదాహరణలు చూశాను, నా కళ్ళతో నేను చూశాను. అందువల్ల మీరు నమ్మకం, మెయిన్ నమ్మకం. ఇప్పుడు ఎగ్జామ్కి పెట్టావు, చదవాలా రేయింబోళ్ళు, 1 year 2 years కంటిన్యూగా చదవాలి. ఇప్పుడు సివిల్స్ చదివే వాళ్ళు రేయింబోళ్ళు చదువుతూ ఉంటారు. చదవాలి, అంతేగాని నెల 2 నెలలు చదివి నాకు కావాలంటే కాదు. అలాగే ఇది కూడా నమ్మకం, శ్రద్ధ, భక్తి, విశ్వాసం తప్పనిసరిగా ఆ ఉండి ఆ దేవత మీద, ఆ దేవుడి మీద, మంత్రాధిష్టాన దేవత దేవుడి మీద ఆర్తి ప్రేమతో, అయ్యా అమ్మ నాకు ఈ పని చేసి పెట్టండి, నేను ఈ కష్టాల్లో ఉన్నాను అని మీరు ఎప్పుడైతే వారికి చెప్పుకుంటూ ఈ సాధన కంటిన్యూ చేస్తారు సిద్ధగురువు చెప్పిన పద్ధతిలో, తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. సంఖ్య తీసి పక్కన పెట్టండి. ఒక పురస్చరణ అయిపోయింది, ఇంకంతే, సంఖ్యతో పని లేదు. కంటిన్యూ చేసుకుంటూ ఉండండి, అంతేగాని లెక్క మీద ధ్యాస పెట్టబాకండి. నువ్వు ఎంత ఏకాగ్రతతో చేసావన్నదే ముఖ్యం. నీకు ఆ మంత్రం మీద దృష్టి లేకుండా, ఆ ఏకాగ్రత లేకుండా, మనసు లేకుండా చేసుకుంటూ ఉన్నా ఏం ఫలితం ఉండదు, ఎన్ని కోట్లు చేసినా. కాబట్టి సేవలు అర్థం చేసుకోండి, నమ్మకం ఉండాలి. ఏకాగ్రతతో ఆ యొక్క మంత్రం మీద మీ యొక్క మనసుని పెట్టి చేయండి, తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఇది సత్యము, నేను ఎన్నో చూశాను ఇటువంటివి. కాబట్టి సేవలు అనేదా భావించవద్దు. మీరు మీ సాధనని చక్కగా కంటిన్యూ చేసుకోండి. సిద్ధగురు, నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, సిద్ధగురు ఉపదేశించిన వాళ్ళు మాత్రమే. ఇంకా తక్కువ వాళ్ళ సంగతి ఎక్కడైనా ఉపదేశాలు తీసుకుంటే మనకు సంబంధం లేదు. సిద్ధగురు ఎవరైతే మీకు ఉపదేశం చేశారో ఆ సిద్ధగురు చెప్పిన మార్గంలో నడుస్తూ ఆ సాధన చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. మీ యొక్క ధర్మబద్ధమైన, నీతిబద్ధమైన, న్యాయబద్ధమైన డిజైర్స్, కోరికలు నెరవేర్చబడతాయి. ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడు మిమ్మల్ని కరుణిస్తారు. ఇది సత్యము, గుర్తుపెట్టుకోండి. సేవలు అనేదా భావించవద్దు. కాబట్టి ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు నన్ను, ఇన్ని చేసామండి ఏముంది, అది ఇది ఇంకో చోటకి వెళ్తాం అక్కడికి వెళ్తాం. వద్దు, ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ఉండి సాధించండి, అంతే. పక్క చూపులు చూడొద్దు, చూస్తే పడిపోతావు. గుర్తుపెట్టుకో, ఎంత హైట్కి వెళ్తావో అంత కింద పడిపోతావు. అందువల్ల సేవలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.